హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే క్యారేజ్ లేదండి, అతనికి పిల్లల వరకే క్యారేజ్ అనమాట. ఇంకా పిల్లల క్యారేజ్ పెడతాను. ఈరోజు మా వంట ఏమేమి చేశాను అనేది, ఏమేమి చేస్తాను అనేది మీకు చూపిస్తాను. మార్నింగ్ వంట ఎలాగుంటుంది అనేది. అలాగే మీరు ఈ వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ అయితే కొట్టండి, ఓకేనా? మీరు ఇచ్చే లైక్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురు చూసే అవకాశం ఉంటుంది, ఇంకో నలుగురికి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారనమాట, ఓకేనా? ఇప్పుడైతే టైము ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. నా పూజ అంతా అయిపోయిందనమాట. పూజ అంతా చేసేసాను. ఇంకా వంటకైతే స్టార్ట్ అయిపోదాం పదండి. ఈరోజు అయితే తోటకూర అయితే తీసానండి, వండుదామని. ఫ్రై చేస్తాను తోటకూర. అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా టమాటా వేసి వండుతానమాట. బాగుంటాయి ఇవి, నిన్నే తీసుకొచ్చాను. గ్రేవీలా చేస్తే బాగుంటుంది. ఆనియన్ అలాగా ఇక్కడ కట్ చేసి మొత్తం వండేస్తే బాగుంటుంది. ఇక్కడ ఉల్లి పరకలు అంటారండి వీటిని, మరి అటు సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఉల్లి పరకలు అని అమ్ముతున్నారు అనమాట. అండి తోటకూర అయితే నేను వెళ్ళి తీసుకొచ్చాను, ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసి అది టమాటా వేసి కొంచెం గ్రేవీ కర్రీ లాగా వండేస్తే అయిపోద్ది అనమాట. అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి బ్రౌన్ రైస్ అయితే కడిగేసాను. దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీని మీద ఇలా మూత పెట్టేయడం అనమాట. ఇలా దించేస్తాను. ఈ బ్రౌన్ రైసు ఈ గిన్నెలో స్టవ్ మీద పెడితే ఒక 1 అవర్ అయినా మినిమం ఉడుకుద్దండి. అదే రైస్ కుక్కర్లో అనుకోండి చక్క 15 నిమిషాల్లో కుక్ అయిపోద్ది అనమాట. అది తక్కువ రైస్ కాబట్టి, ఒక చిన్న టీ గ్లాసుడు రైసే అనమాట అతను మట్టుగా. ఇక్కడ ఇంకో పక్క అయితే నేను రైస్కి వాటర్ పెట్టేస్తాను. ఇదైతే మా ముగ్గురికి రైసు. ఈ గిన్నె అయితే సరిపోద్ది అనమాట రైస్కి. కట్ చేసాను. ముందైతే స్ప్రింగ్ ఆనియన్స్ వండేస్తాను, ఇది తొందరగా అయిపోద్ది. తోటకూర క్లీన్ చేసి అదంతా శుభ్రం చేసేటప్పుడు టైం పడుతుంది. ఓ పక్క ఇది అవుతుంటుంది, ఓ పక్క రైస్ అవుతుంటుంది. ఈ రెండు అవుతున్న లోపు నేనైతే తోటకూర క్లీన్ చేసేస్తాను అనమాట. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. అక్కడ బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇందులో ఉంచాను వేడిగా ఉంటుంది అనేసి. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అయిపోయింది. ఇప్పుడైతే తోటకూర క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది క్లీన్ చేసాను, ఆల్రెడీ కడిగేసి పెట్టేశాను. ఇది కట్ చేసి ఇంకా పోపు పెట్టేయడమేని. ఆనియన్స్ తీసుకున్నాను, ఆనియన్స్ వేసి ఇంకా పోపు పెట్టేస్తాను. టైం అయితే అయిపోతుంది. వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసానండి. బట్టలు అయితే అవుతున్నాయి. చేతితో ఉతకాల్సినవి కొన్ని ఉన్నాయి, ఉతికేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని తడిపాను, కొన్ని అయితే ఇంకా సర్పేసి నానబెట్టాల్సినవి ఉన్నాయి, నానబెట్టేశాను. ఇదిగోండి కిచెన్ అంతా ఇంకా క్లీన్ చేయాలన్నమాట. పిల్లలు అయితే వెళ్ళారు, ఇంకా అతను భోజనానికి వస్తారనమాట. అది అలాగే బీరకాయ పచ్చడి కూడా చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది బీరకాయ పచ్చడి, టేస్ట్ బాగుంది. ఇంకా పిల్లలకి ఒకటి ఎక్కదు కదండి, వాళ్ళతోనే నాకు తలకాయ పోటు. ఎన్ని పెట్టినా ఎన్ని రకాలు పెట్టినా వెనక్కి తీసుకొనే వస్తారనమాట. ఎందుకంటే పెరుగు అయితే తోడు పెట్టాను అనమాట. నైట్ పెరుగు ఉంది, అతను లంచ్కి వస్తారు కదా, ఇంకా వండాలన్నమాట పెరుగు ఖచ్చితంగా. నాదైతే టిఫిన్ అయిపోయింది. ఇగోండి కొంచెం కాఫీ అయితే టీ అయితే కలుపుకున్నాను. బట్టలు అయితే కొన్ని ఉన్నాయి మడత పెట్టడానికి, కొన్ని కాదు చాలా ఉన్నాయి. ఇప్పుడే ఫోన్ వచ్చిందండి, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిందంట, ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు కాదులండి, నెక్స్ట్ మంత్. అంటే ఈరోజు అయ్యిందంట. మార్నింగ్ ఫోన్ చేసి చెప్పిందనమాట. ఇంకా వెళ్ళాలి ఖచ్చితంగా. తన కొంచెం క్లోజ్ అనమాట. అందరూ క్లోజేని, కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎప్పుడు అవకాశం దొరుకుద్దా వరుస వెళ్దామా అని. చూడండి తోటకూర ఫ్రై చేశాను. చాలా అంటే చాలా తక్కువ అయింది. నాకు తెలుసు ఇంత తక్కువ అవుతుందని, అందుకే మళ్ళీ ఆనియన్ అదే ఉల్లిపరకల కర్రీ అయితే చేశాను అనమాట. ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ అవుతుంది. టైం అయితే 5 అయిందండి. ఇంక ఇప్పుడు సొరకాయ అయితే కట్ చేసి కర్రీ చేస్తున్నాను. ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చేసాను.
ఇంకా సంధ్యాదీపానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. పిల్లలు వచ్చేటప్పటికి కర్రీ చేసి చపాతీ చేసేస్తాను. ఎందుకంటే నేను పూజ దగ్గర కూర్చుంటాను. నేను శ్లోకాలు అవి చదువుతానమాట ప్రతిరోజును. అలా చదివేటప్పుడు అలా కూర్చుంటాను పూజ దగ్గర. ఇంకా అమ్మ అది అమ్మ ఇది అంటారు. నేను అన్నీ రెడీ చేసి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అనుకోండి, ఇంకా వాళ్ళే పెట్టుకొని తింటారు. ఇంకా నన్ను ఏం అడగరు అనమాట. అందుకనేసి నేను అన్నీ వాళ్ళు వచ్చేటప్పటికి పెట్టేస్తాను. జలుబు చేసిందండి బాబు. మధ్యాహ్నం పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. అలా దొర్లి ఇంక ఫోన్లో ఒకటి మనకి ఫోన్లో ఒకటి ఉండాలి కదా. ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా అలాగ 5 అయిపోయింది టైము. ఇంక లంచ్ చేసి ఇంక అలాగా 5 వరకు గడిపేశాను అనమాట. అతనైతే భోజనంకి వస్తానన్నారు, రాలేదు. ఇంకా కూరలు అవి అలాగే ఉన్నాయి. ఇవ్వండి, ఇప్పుడేమో సొరకాయ వండుతున్నాను. మార్నింగ్ కర్రీస్ మళ్ళీ నైట్కి తినరు అనమాట. వీళ్ళతో నచ్చిన తలకాయ నొప్పి. పిల్లల వరకు సొరకాయ కర్రీ ఇంకా చపాతీ చేస్తాను అనుకోండి, ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళకి పెట్టుకొని తింటారనమాట. ప్రస్తుతానికైతే ఇది. నేనైతే సంధ్యాదీపానికి ఇంకా స్టార్ట్ అవుతాను. బయటకు ఒకటి వెళ్ళే పని ఉందండి, చెప్తాను ఎక్కడికనేది. మీరైతే కంటిన్యూగా చూస్తూ ఉండండి. మీ అందరూ కూడా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా?